హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మినీ మామ్ వ్లాగ్స్. మన యూట్యూబ్ ఛానల్ నేమ్ అయితే నేను చేంజ్ చేసేసాను, వాయిస్ ఆఫ్ యూనిక్ నుంచి మినీ మామ్ వ్లాగ్స్ అనేసి. సో ఇప్పుడైతే ఫస్ట్ వీడియో అనమాట ఇది. మన నేమ్ చేంజ్ చేసిన తర్వాత నేను శ్రావణ మంగళ గౌరీ పూజ చేసుకుంటున్నాను. ఇవాళ మార్నింగే 5:30కి అట్లా లేచాను. కొంచెం వాషింగ్, క్లీనింగ్ ఆ పని ఉంటే చేసేసుకున్నాను. అండ్ దెన్ బాత్ చేసేసి దేవుళ్ళన్నీ తోమి కడిగి పెట్టుకున్నాను అనమాట ఫస్టే. పిండి దీపాలు కూడా నేను ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. అంటే బియ్యం పిండితో చేశాను అనమాట 5 దీపాలు. వాటికి బొట్లు అవన్నీ పెట్టేసుకున్నాను. అక్క చూడమ్మా, అబ్బు అగగో అగగగో అగగగో ఐష్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. పని చూసుకోనా, పని చూసుకోనా, పని చూసుకోనా. నేను మార్నింగే లేచాను కదా, మా పాప కూడా నాతో పాటే లేచిందనమాట. అంటే 5 to 10 minutes తర్వాత లేచేసింది. నేను పక్కన ఉంటే ఎక్కువసేపు పడుకుంటుంది, నేను లేకపోయేసరికి తను కూడా తొందరగా లేచింది. అండ్ ఇక్కడ నేను ముందు రోజు పెట్టిన పూలు అవన్నీ తీసేస్తున్నాను. ఫొటోస్ అన్నీ తీసి పక్కన పెట్టేశాను. అండ్ ఇప్పుడు ఫొటోస్ క్లీన్ చేసేసి వాటికి బొట్లు పెట్టి అండ్ దెన్ వాటి ప్లేసెస్లో అవి పెట్టేస్తాను. నేను ఈ పూజ చాలా డేస్ నుంచి ఏమి అనుకోలేదు, సడన్గా చూశాను ఒక దగ్గర. అంటే వేరే వాళ్ళు చెప్తే విన్న తర్వాత గౌరీ పూజే కదా అని చెప్పేసి నేను కూడా చేద్దామని అనుకొని చేసేస్తున్నాను. జస్ట్ ఇవాళ పూజ అంటే నిన్న ఈవినింగ్ టైంలో నేను అనుకున్నాను పూజ చెయ్యాలి అని. సక్సెస్ఫుల్గా చేశాను. ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా కంప్లీట్ చేశాను పూజ. నేను ఫస్ట్ టైం మొక్కుకున్నాను అనమాట, ఎలాంటి డిస్టర్బెన్సెస్ రావద్దు, పూజ సింపుల్గా నీట్గా అయిపోవాలి అనేసి. అట్లానే అయిపోయింది, హడావిడి ఏం లేకుండా. అండ్ ఇక్కడ నాకు ఈ ఫోటో అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఒకటే ఫ్రేమ్లో అన్ని దేవుళ్ళు వచ్చేస్తాయి కదా, అట్లాంటి ఫొటోస్ అంటే నాకు చాలా ఇష్టం. దేవుడి గదిలో చాలా ఫొటోస్ పెట్టే బదులు ఇట్లాంటి ఫోటో ఒక్కటి పెట్టుకుంటే చాలు, అన్ని దేవుళ్ళు ఇందులోనే ఉంటారు కాబట్టి. లైక్ శివుడు, రాముడు, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి అండ్ సత్యనారాయణ స్వామి, వీళ్ళందరూ ఒకటే ఫ్రేమ్లో ఉన్నారు. అండ్ నేను ఫొటోస్ తూర్చి పెట్టేశాను. అండ్ ఫొటోస్ ముందైతే ఒక క్లాత్ పరిచాను. నేను గౌరీ పూజ చేసుకుంటున్నాను కాబట్టి శివపార్వతుల ముందు గ్రీన్ కలర్ది క్లాత్ వేశాను. అండ్ దానిపైన నాకు కావాల్సినవి అన్నీ పెట్టుకుంటాను. లైక్ బియ్యం వేసి దానిపైన గౌరమ్మని పెట్టి, ఆకు పెట్టి దానిపైన గౌరమ్మని పెట్టి, వినాయకుడు పూజ ఇట్లా అన్నీ ఆ క్లాత్ పైనే చేసుకుంటాను. అండ్ పక్కన వచ్చేసి బ్లూ కలర్ క్లాత్ వేసేసాను అనమాట. అండ్ ఇక్కడ ఫొటోస్ క్లీన్ చేశాను కదా, అన్నిటికీ గంధం బొట్టు పెట్టి కుంకుమ పెడుతున్నాను. గంధం, కుంకుమ ఇవి 2 పెడుతున్నాను అనమాట. గౌరీ పూజ అంటే మనం గౌరీదేవి ఒక్క పూజ చేయడం కాదు, శివునికి కూడా మనం పూజ చేసుకోవాలన్నారు. అందుకని నేను శివపార్వతుల ఫోటో పెట్టాను. గౌరీదేవి అంటే పార్వతీదేవియే కదా, సో శివపార్వతుల ఫోటో పెట్టాను. అండ్ ఫోటో ముందు ఫస్ట్ బియ్యం వేస్తున్నాను అనమాట. బియ్యం పైన మనం చేసుకునే గౌరమ్మని పెట్టుకోవచ్చు, పసుపు గౌరమ్మని. అండ్ వినాయకుడు, శివపార్వతులవి నేను సిల్వర్వి ఉంటాయి కదా అవి పెట్టాను అనమాట, కుంకుమార్చన చేసుకోవడానికి. అండ్ ఇక్కడ మనం రెగ్యులర్గా డైలీ యూజ్ చేసే దేవుళ్ళు ఉంటారు కదా, పూజ చేసే దేవుళ్ళు, ఆ దేవుళ్ళు పెట్టేసి బొట్లు పెట్టేస్తున్నాను. అండ్ నేను మనం డైలీ చేసుకునే దేవుళ్ళకి సపరేట్గా దీపం పెట్టాను, గౌరీదేవికి సపరేట్గా దీపాలు పెట్టాను. గౌరీదేవికి ఫస్ట్ 2 దీపాలు వెండి దాంట్లో పెట్టేసిన తర్వాత మళ్ళీ 5 దీపాలు నేను పిండివి చేసుకున్నానని చెప్పాను కదా, బియ్యం పిండివి, ఆ దీపాలు పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ మళ్ళీ నార్మల్గా మళ్ళీ 2 దీపాలు సపరేట్గా పెట్టాను. అండ్ మనకి నచ్చిన పూజ మనకి నచ్చినట్లుగా చేసుకుంటే ఆ తృప్తే వేరే ఉంటుంది. ఐ మీన్ ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా, ఇట్లా చేయొద్దు అట్లా చేయొద్దు అని ఎవరి రిస్ట్రిక్షన్స్ లేకుండా మన పూజ మనకి నచ్చినట్టుగా, మన మనసుకి నచ్చినట్టుగా చేసుకుంటే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అనమాట. ఫైనల్గా
ఇట్లా సెట్ చేసుకున్నాననమాట. ఇంకా నేను పూలదండలు అవేమీ వేయలేదు. ఫస్ట్ అయితే పసుపు కొమ్ము దండ వేస్తున్నాను. ఇది 11 పసుపు కొమ్ములు పెట్టాననమాట. అండ్ ఇది గాజుల దండ. గాజులు అంటే చిట్టి గాజులు ఉంటాయి కదా, మెరూన్ కలర్వి, గ్రీన్ కలర్వి, అవి 2 కలిపి చేసామన్నమాట. ఇది మనం వరలక్ష్మి వ్రతంలో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది గాజుల దండ లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం కాబట్టి. అండ్ ఇక్కడ కాసుల పేరు, ఇది రెడీమేడ్ కాసుల పేరు, అది సెట్ చేసేసాను అట్లా కొన్ని ఫ్లవర్స్ పెట్టేసి. అండ్ నేను దేవత ముందు పెట్టడానికి ఒక చిన్న బౌల్ లాంటిది, చిన్నది, చాలా చిన్నది, అందులో కుంకుమ వేసుకుంటున్నాను అండ్ ఇంకో దాంట్లో పసుపు వేసుకుంటున్నాను అనమాట. మనం ఎలాంటి దేవతల పూజలు చేసినప్పుడైనా, నేను పర్సనల్గా ఎలాంటి దేవతల పూజ చేసినప్పుడైనా ఇట్లా పసుపు కుంకుమ 2 అంటే సపరేట్గా వేసి దేవత ముందు పెడతాను. ఇట్లా పెట్టుకున్నాను అనమాట దీపాల ముందు. అండ్ ఇప్పుడు దీపాలకి బొట్లు పెట్టేస్తున్నాను. అండ్ నేను దీపాలు దేవత ముందు అయితే అన్ని దీపాలు నెయ్యి దీపాలే పెట్టుకుంటున్నాను. అండ్ 5 దీపాలని చెప్పాను కదా పిండితో చేసినవి, అవి పెట్టుకోవడానికి ఇట్లా ఈ ప్లేట్ డెకరేట్ చేసుకొని పసుపు రుద్ది దానిపైన ముగ్గు వేసి మళ్ళీ కుంకుమ పెడుతున్నాను. దీనిపైన ఆ దీపాలు పెట్టుకుంటాను అనమాట. నేను ఫస్ట్ చేసిన అని చెప్పాను కదా దీపాలు, అవి ఇవే. ఇందులో 3 వత్తులు వేసి దీపం పెట్టేసుకోవచ్చు. నెయ్యి దీపాలు అవన్నీ. నేను పూజ కోసం అనేసి సపరేట్గా ఆవు నెయ్యి డబ్బా తెప్పించాను, చాలా చిన్నదే. ఈ డబ్బా సరిపోతుందన్నమాట. ఐ మీన్ ఇన్ని దీపాలకి, ఈ 5 పిండి దీపాలకి అండ్ 2 మెయిన్ దీపాలు ఉంటాయి కదా, ఆ రెండిటికి కూడా సరిపోతుంది. ఇట్లా ఫస్ట్ నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులో ప్రతి దీపం దాంట్లో 3 వత్తులు వేసుకున్నాను అనమాట. ఈ సపరేట్గా పెట్టాను కదా 2 దీపాలు, ఇందులో మాత్రం 2 వత్తులే వేసుకొని పెట్టుకున్నాను దీపాలు. ఫస్ట్ అన్ని దేవుళ్ళ ముందు దీపం వెలిగించేసాను. వెలిగించిన తర్వాత వినాయకుడి పూజ చేసుకున్నాను. అండ్ దెన్ గౌరమ్మని చేశాను, పసుపు గౌరమ్మని. మళ్ళీ శివపార్వతులది నేను పెట్టాను కదా వెండిది, దానికి నేను కుంకుమార్చన చేసుకున్నాను అనమాట. 108 టైమ్స్ అది గౌరీ మంత్రం చదువుకొని లాస్ట్కి హారతి ఇచ్చేసి పూజ కంప్లీట్ చేశాను. కొబ్బరికాయ కొట్టాము. అండ్ దేవతకి శనగలు అంటే చాలా ఇష్టం, నానబెట్టిన శనగలు. సో నేను అది నైవేద్యంగా పెట్టుకున్నాను. ఇక్కడ అక్షంతలు వేసి మొక్కుతున్నాను దీపాలకి. అండ్ నేను ఈ వీడియో చేసింది చూయించుకోవడానికి కాదు, జస్ట్ ఫస్ట్ టైం చేసుకుంటున్నాను కదా, నాకు కూడా ఒక మెమొరీ లాగా ఉంటుందనేసి. అండ్ సక్సెస్ఫుల్గా నా పూజ ఇట్లా కంప్లీట్ చేసుకున్నాను. మనం ఎవరైతే వ్రతం చేస్తామో వాళ్ళు ఇట్లా పూలది చేతికి కట్టుకోవాలంట. సో నేను కట్టేసుకున్నాను. ఫైనలీ నా పూజ కంప్లీట్. థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో ఎండ్ వరకు చూసిన